కార్పొరేట్, విద్యావేత్త, ఐటీ, హెల్త్ కేర్, టెక్స్టైల్స్, హైవేస్, రియల్ ఎస్టేట్స్, ఆశ్రమాలు వగైరా అన్ని పిటిషన్లు వచ్చేసాయన్న. మొదటి సంతకం ఈ మాత్రం ఉండాలి కదన్నా. బటన్ నొక్కేయండి. మొదటి సంతకం నా మొదటి సంతకం ఆ రామ్ గాడి నువ్వుంటి మీద పడతాను రా. ఈ ఐఏఎస్ ఆఫీసర్స్ అందరూ కలిసి వాడి సస్పెన్షన్ ఆర్డర్ని రివోక్ చేసినా సరే వాడు సెల్ ఫోన్ సిగ్నల్ కూడా లేని ఊర్లో ఒక చెత్త డిపార్ట్మెంట్ కి ట్రాన్స్ఫర్ చేస్తాను. తీరా వాడి ట్రాన్స్ఫర్ ఆర్డర్ని. ఒక ఇంపార్టెంట్ మెయిల్ సార్. నువ్వు ఉండవే, మీరు పెట్టండి. సపోజ్ అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ విషెస్ అయిందొచ్చేమో. నువ్వు చదువు. అన్నా ఏంటి ఈయన సీఎం పోస్ట్ చెల్లదనేసారా? ఎలక్షన్స్ అనౌన్స్ చేశారన్నా. రెండు ఒకటే కదా. ఇప్పుడే కదరా వచ్చి కూర్చుంది. 2 నెలల్లో ఎలక్షన్స్. మనకింకా 5 నెలలు అది ముందు కదరా. అంతలో ఎలా? సార్, ఎలక్షన్ కమిషన్ 6 నెలల లోపల ఎప్పుడైనా ఎలక్షన్ ప్రకటించవచ్చు. అన్నా మళ్ళీ ఏంట్రా? ఎలక్షన్ ఆఫీసర్ గా ఎవరు వస్తున్నారో తెలుసా అన్నా? ఎవర్రా? సీఎం గారు, ఎలక్షన్స్ వచ్చాయి. రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వమని మీ కార్యకర్తలకు చెప్పండి. ఈ సీటుకి మీరు కొత్త కదా, ఫార్మాలిటీస్ తెలియకపోవచ్చు. ఎలక్షన్స్ అనౌన్స్ అయిన తర్వాత మీరు పాలసీలు ఫామ్ చేయడం కుదరదు. ఈ నిమిషం నుంచి నీ మొత్తం పవర్స్ క్లోజ్డ్. ఎలాంటి ఆర్డర్స్ మీరు పాస్ చేయకూడదు. ఏ ఫైల్ మీద మీరు సంతకం పెట్టకూడదు. ఏంటయ్యా ఇది? పాలిటిక్స్. నా ట్రాన్స్ఫర్మేషన్ తెలియక నాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇస్తున్నా. 1 year సీఎం, 1 month సీఎం, 1 week సీఎం, చివరికి 1 day సీఎంని కూడా చూసా. కానీ 1 hour సీఎంని ఇప్పుడే చూస్తున్నా. ఇప్పుడు నువ్వు చీఫ్ మినిస్టర్ కాదు, చుమ్మా మినిస్టర్. ఏంటి ఎలక్షన్ ఆఫీసర్ అయితే పెద్ద ప్రైమ్ మినిస్టర్ అయినట్టు ఫీల్ అవుతున్నావా? మహా అయితే నామినేషన్ లిస్ట్ లో తప్పులు పట్టుకుంటావు. 10 గంటల తర్వాత ప్రచారాన్ని ఆపుతావు. ఎలక్షన్స్ ఎలా చేయాలో నీకు తెలుసు, కానీ ఎలా గెలవాలో అది నాకు తెలుసు. 3 నెలల్లో ఎలక్షన్స్ అయిపోతాయి. తర్వాత నువ్వు ఉండవు. 30 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిని. ఆఫ్టర్ ఆల్ ఒక ఈవో ఏం పీకుతావురా? పీకడానికి ఏముందక్కడ? ఐఎమ్ అన్ప్రెడిక్టబుల్.